కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్థాయికి దిగజారి మరి ఈ యొక్క తెలంగాణ డెవలప్మెంట్స్ ఆపుతున్నాడు అనే విషయం మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న కూడా మెట్రో, ఈ ఎలక్షన్స్లో కూడా మెట్రో గురించి మాట్లాడారు. మెట్రోకి సంబంధించి గతంలో ఫస్ట్ సర్వీలు ప్రతిపాదన పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వము మా యొక్క అర్బన్ డెవలప్ మినిస్ట్రీ, అంటే కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్ మినిస్ట్రీ ఉన్నటువంటి మెట్రో సెల్ ఉంటుంది ఒకటి, జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో, వాళ్ళు స్పష్టంగా అడిగారు, ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో దాని ఇది లాస్లో ఉంది కదా, మరి కొత్తగా వేసేటువంటి మెట్రో ఎవరు మెయింటైన్ చేస్తారు? నెంబర్ 1. ఈ ట్రాక్ ఉన్నటువంటి ట్రైన్లు ఆ ట్రాక్ మీద వెళ్తే దాని మెయింటెనెన్స్ ఎవరు, దీని మెయింటెనెన్స్ ఎవరు? కొత్త ట్రాక్ కొత్తగా ట్రైన్లు వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారా, అది కనెక్ట్ చేస్తారా? లేకపోతే ఈ ట్రాక్ వాళ్ళు దిగి అక్కడ నుంచి మళ్ళీ కొత్త ట్రైన్లు కొత్త ట్రాక్ మీద ప్యాసింజర్ మారాలా? మీ క్లారిటీ ఏంది? మరి ఇప్పటికీ మరి ఎల్ఎన్టీ మేము కొత్త సెకండ్ ఫేజ్ మేము చేయలేము, మేము లాస్లో ఉన్నాము, ప్రతి సంవత్సరము సుమారు 700 కోట్లు లాస్లో ఉన్నాం మెట్రో అని చెప్పి స్పష్టంగా వాళ్ళు ఉత్తరం రాశారు. కాబట్టి ఇదే విషయము రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ అడిగాం. లేకుండా ఎదురుదాడి, దీని మీద జవాబు చెప్పకుండా నా మీద ఎదురుదాడి ఎందుకు అర్థం కాదు. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంపీగా నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తుల్లో నేను పదం ఉంటాను. కానీ ఈరోజు ఉల్టా మాట్లాడుతున్నారు. చివరికి ఏమైంది? ఈరోజు ఎల్ఎన్టీ వెళ్ళిపోతామని చెప్పారు. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పూర్తిగా ఒప్పందాలు కుదుర్చుకొని స్టేట్ గవర్నమెంట్ ఇంకా టేక్ ఓవర్ చేయలేదు. చేసిన తర్వాత కొత్త డిపిఆర్ పంపాలి. అది కూడా మభ్యపెడుతూ మరి ముఖ్యమంత్రి గారు మొన్న ఎల్ఎన్టీతో మేము ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము, స్టేట్ గవర్నమెంట్ తీసుకోబోతుందని చెప్పి కూడా మళ్ళీ నా మీద మాట్లాడతాడు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మెట్రో ఆపినటువంటి వ్యక్తి అని. కాబట్టి ఈ రకంగా ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను మరొకసారి మీ ద్వారా హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక పార్టీ, ఒక డిసిప్లైన్డ్ డెడికేటెడ్ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా నేను అనేక పోరాటాలు చేశాను, అనేక వందల సార్లు అరెస్ట్ అయ్యాను. సుమారు 25 రోజుల పాటు తెలంగాణ పోరుయాత్ర వచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్తగా మరి తెలంగాణ వచ్చినప్పుడు కూడా రాజ్యసభలో బిల్ పాస్ కాకపోతే నేను 7 రోజుల పాటు మీ ప్రెస్సులందరూ నిరవధిక నిరాదీక్ష చేసినటువంటి వ్యక్తిని తెలంగాణ భవన్లో. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించినటువంటి వ్యక్తిని నేను. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ విషయంలో అనేక అంశాలు నేను ఢిల్లీలో మా ఆఫీస్లో తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ భవన్లో ఏ రకంగా అయితే సెల్ ఉంటుందో మా ఆఫీస్లో నేను సపరేట్ సెల్ ఏర్పాటు చేశాను. రెగ్యులర్గా వివిధ మినిస్ట్రీస్ తోటి తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసి అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 40 ఉత్తరాలు రాశాను. 40 లెటర్స్ డెవలప్మెంట్ విషయంలో, ల్యాండ్ ఇష్యూస్ ఇతర ఒక్క లెటర్ కూడా జవాబు చెప్పలేను. మేము సాధారణంగా మీలాంటి వాళ్ళు ఒక వ్యక్తి కానీ సాధారణ సిటిజన్ కానీ ఎవరైనా లెటర్ రాస్తే మేము జవాబు చెప్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. కానీ ఒక కేంద్ర మంత్రిగా నేను కేసీఆర్ గారికి 40 ఉత్తరాలు రాశాను. అనేక ల్యాండ్ ఇష్యూస్, రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ కోసం ల్యాండ్ ఇష్యూస్, నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్, నేషనల్ సైన్స్ సెంటర్ కోసం ల్యాండ్ ఇష్యూ, ట్రైబల్ ఇష్యూ కోసం ల్యాండ్ ఇష్యూ, వాళ్ళకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ల్యాండ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల మీద అనేక ఉత్తరాలు రాస్తే స్పందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి వాళ్ళు ఈరోజు నా మీద కూడా వాళ్ళు కూడా కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారు అనే విధంగా మాట్లాడతారు. ఈరోజు ఒక డిఫెన్స్ మీద, మన హైదరాబాద్లో ఒక డిఫెన్స్ మీద 1,40,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టాం. దేని మీద ఖర్చు పెట్టాం, ఏమవుతుందో చెప్పడానికి కూడా కొన్ని చెప్పకూడదు. మేము క్యాబినెట్లో ఓతు తీసుకుంటాం ప్రమాణ స్వీకారం అప్పుడు. కొన్ని చెప్పకూడని విషయాలు డిఫెన్స్ సంబంధించి చెప్పరు. అనేక అద్భుతంగా హైదరాబాద్లో ఒక రీసెర్చ్ సెంటర్స్ కానీ ఈరోజు ప్రొడక్షన్ సెంటర్గా నడుస్తుంది డిఫెన్స్. 1,40,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్లో ఖర్చు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మాకేమొస్తుంది, మేము ఎంత కడుతున్నాం అంటే డిఫెన్స్ మనది కాదా, నేషనల్ హైవే మనసు కాదా, రైల్వే మన తెలంగాణ ప్రజలు ఎక్కరా, ఈ నేషనల్ హైవేస్ మీద తెలంగాణ ప్రజలు తిరగరా, అక్కడ ఏమైనా ఇది తెలంగాణ తిరుగుద్దంటారా? ఎందుకంటే మేము కడుతున్నాం ఎంత మాకు వస్తుంది అంటాడు మన ఒక మంత్రి కూడా. ఇక్కడ ఎవరు కట్టినా ఎవరు చేసినా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనులు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్లో సివిక్ ప్రాబ్లమ్స్ చేయాలి. నరేంద్ర మోడీ గారు చేయరు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారు,
వాళ్ళు చేయాల్సిన జూబ్లీహిల్స్లో నువ్వేం చేసినావు అంటే ఏ జూబ్లీహిల్స్లో మనంగా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చేయాలి, కార్పొరేషన్ అధికారం ఉంటుంది. స్పెషల్గా ఉన్నటువంటి ఎంపీలకు కేంద్రము ప్రధానమంత్రి గారు ఎవరికి స్పెషల్ డబ్బు ఇవ్వరు. నాకు వచ్చినటువంటి డబ్బు సిఎస్ఆర్ కింద అనేక రకాల డెవలప్మెంట్స్ హాస్పిటల్లో ఇప్పుడే మనం అనేక పాఠశాలలో నేను డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను. అనేక పాఠశాలలో శానిటేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాను. అనేక పాఠశాలలో నేను అదనపు క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను. హైదరాబాద్లో అనేక బస్తీలలో కేంద్ర ప్రభుత్వం నాకు ఇచ్చేటువంటి ఎంపీ ల్యాడ్స్ ద్వారా మిగతా అధికారం ఉండదు నాకు. నేను మంత్రి అయినా కూడా డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నా కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టిన ఈ రకంగా ఇంతకుముందు చెప్పిన చేసుకుంటాను. స్కీమ్స్ కింద ప్రాజెక్టుల కింద తేవచ్చు, కానీ ఒక ఏరియాలో డైరేజ్ కోసము, ఒక ఏరియాలో స్కూల్ కోసం తేవడం అయినా కూడా నేను కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని, ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి టెక్స్టైల్ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశవ్యాప్తంగా ఏడొస్తే ప్రధానమంత్రి గారికి 10 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసి, అంటే మీరు ల్యాండ్ ఇవ్వరు మీ కేసీఆర్ అనేక రకాలుగా ఆ రోజు అన్నప్పుడు కూడా ఒప్పించి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాను తెలంగాణకు. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మూతపడ్డది, ఇక రాదని చెప్పిన తర్వాత పార్లమెంట్లో చెప్పారు, ఇక కాదని చెప్పిన తర్వాత కూడా నేను ప్రధానమంత్రి గారు ఇనిషియేట్ చేసి మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒక కోచ్ కోసమే కాకుండా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి అందులో ఇంజన్స్, కోచెస్ కూడా అందులో తయారు చేయబోతున్నాం. చాలా అద్భుతంగా రానున్న రోజుల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 80% పనులు పూర్తయినాయి. వచ్చే సంవత్సరం అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అదేవిధంగా జైరాబాద్లో